ఆదికాండము అధ్యాయం 1 పిల్లల కథారూపం తెలుగులో. ఒకప్పుడు చాలా చాలా కాలం క్రితం, ఎవరూ లేని సమయం, ఎక్కడా ఏమీ లేని అంధకారం మాత్రమే ఉండేది. అప్పుడు దేవుడు ఉన్నాడు. ఆయనకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఈ ప్రపంచాన్ని సృష్టించాలనిపించింది. మొదటి రోజు దేవుడు అన్నాడు, లేతజ్యోతి కలుగుదుగాక. అప్పుడే చీకటిని చీల్చుతూ వెలుగు పుట్టింది. దేవుడు వెలుగుని పగలు అని, చీకటిని రాత్రి అని పిలిచాడు. ఇది దేవుడు సృష్టించిన మొదటి రోజు. రెండవ రోజు తర్వాత దేవుడు అన్నాడు, నీళ్ల మధ్యలో ఆకాశం కలుగగాక. ఆకాశం పుట్టింది. కింద నీళ్లు, పై నీళ్లు మధ్యలో స్పష్టంగా ఆకాశం కనిపించింది. దేవుడు దీనికి ఆకాశము అనే పేరు పెట్టాడు. ఇది రెండవ రోజు. మూడవ రోజు దేవుడు అన్నాడు, నీళ్లు ఒక్కచోటా చేరి భూమి బయటపడుగాక. నీళ్లు కూర్చుకుని భూమి బయలుపడింది. ఆ భూమి